మాది ఎగ్ ఫ్రై అండి. పొద్దున్న వంట చేయలే, క్యారేజీలు పెట్టలేదండి పిల్లలకి, హాఫ్ డేస్ అని. ముందే అన్నీ కలిపి పెట్టుకుని పోస్తున్నానండి ఆమ్లెట్. అందరికంటే ఎవరు తెలివైన వాళ్ళండి, వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరు తెలివైన వాళ్ళే అంటాను నేను అడిగితే. జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళు అందులో ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అందులో వాళ్ళకి తిరుగుతాట్లు ఉంటాయండి. హౌస్ వైఫ్స్కి తనే ప్రతిదీ చూసుకుంటుంది, చేస్తుంది ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, ఫ్యామిలీని ఎట్లా రన్ చేయాలన్నది. సంపాదన విషయంలో హస్బెండ్ ఎలా సంపాదించాలి, ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తారండి. అది కొంతవరకే హస్బెండ్స్ చేయగలరు. కనుమదంతా ఇంట్లో నడిచే ప్రతి ఖర్చుని ఒక అమ్మాయి నిర్ణయిస్తుందండి. అమ్మాయి ఎంత తెలివిగా ఉంటే అంత సేవింగ్స్ ఇంట్లో ద్వారా చాలా ఎక్కువ చేయొచ్చండి. సో చాలామంది హస్బెండ్స్ నేను మాత్రమే తెలివైన వాడిని, అన్నీ నేనే హ్యాండిల్ చేయగలను అనుకుంటానండి. ఇది చాలా ప్రెషర్తో కూడుకున్నదండి. అది అలా చేయటం తప్పని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరికి ఇందులో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ మేనేజ్ చేయగలరు, కానీ రెండు హ్యాండిల్ చేయటం అనేది చాలా కష్టమండి. చాలామంది హస్బెండ్స్ ఇట్లా ఉంటారండి, ఫ్యామిలీ ఇది అది అన్నీ నేనే చేసేస్తా అనుకుంటారు. కానీ అమ్మాయిలు ఫాస్ట్గా కట్ చేసినంత, కూరగాయలు వంట చేసినంత ఈజీగా అబ్బాయిలు ఎక్కడా చేయలేరండి. ఎక్కడో రేర్ కేసెస్ ఉంటారు, వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ అట్లా చేయగలిగేవాళ్ళు. అది కొంతకాలం వరకే. అమ్మాయిలకు అలా కాదండి, మ్యారేజ్ అయిన కాడించి ఎవ్రీడే ఉంటుంది కాబట్టి ఎలా ఉన్నా ఫ్యామిలీని రన్ చేయగలిగే తక్కువ బడ్జెట్లో క్యాపబిలిటీ అమ్మాయికి మాత్రమే ఉంటుందండి. అమ్మాయి తలుచుకుంటే తక్కువ ఖర్చు చేయగలదు, తలుచుకుంటే ఎక్కువ ఖర్చు చేయగలదు. ఇది ఆమ్లెట్లో ఉంచట్లేదండి నేను, ఇలా ఫ్రై అవుతే ఆయిల్ బాగా పడుతుంది కదండి, పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని నేను చాలా రోజుల తర్వాత ఇలా చేస్తున్నా. మెత్తగా ఉన్నది, క్రిస్పీగా ఉండకుండా అని. ఇక బంగారానికి సంబంధించిన ఒక విషయం చెప్తానండి. అమ్మాయికి హ్యాండిల్ చేయడానికి చాలామంది మనీ ఇస్తారు కదండి హస్బెండ్స్. మినిమం 2000 సేవ్ చేసుకోగలిగితే, ఒక స్కీమ్లో కట్టగలిగితే, తరుగు మజూరీ లేకుండా ఓన్లీ జిఎస్టీతో ప్లెయిన్ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటే, అందులో కూడా ప్లెయిన్ గోల్డ్లో కూడా రకాలు ఉంటాయండి. ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటే చాలా ప్రాఫిట్ ఉంటుందండి 1 ఇయర్లో. ఇప్పుడు 6 months కూడా ఉంటున్నాయి మనీ డిపాజిట్ అవుతాయి. అట్లా డిపాజిట్ చేసుకుంటే 6 నెలలోనే ఒక హారం తీసుకోవాలి అనుకుంటే మనీ డిపాజిట్ చేసిన, గోల్డ్ డిపాజిట్ చేసిన ఒక 70,000 నుంచి 80,000 ఈజీగా తరుగు మజూర్లు సేవ్ అవుతాయండి. అది అవసరం అనుకుంటేనే గోల్డ్ దగ్గరికి వెళ్ళండి, లేదా ల్యాండ్లు, ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, మంత్లీ ఇన్కమ్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎవ్రీ ఇయర్
ఒక కాసన్నా కొని పక్కన పెట్టుకోండి. ఒక తులమన్నా, కాస్ అంటే 8 గ్రామ్స్ అండి, ఒక తులం అంటే 10 గ్రామ్స్ అలా కొని ఎవ్రీ ఇయర్ పుట్టినరోజో పెళ్లి రోజో ఇట్లా ఉంటుంది కదండి, అలాంటప్పుడు కూడా ఒక 1 గ్రామ్ 2 గ్రామ్స్ కొని పక్కన పెట్టుకుంటా ఉంటే పెళ్లి టైంకి వచ్చేసరికి బంగారం కోసం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఒక ఆర్నమెంట్ రూపంలో అన్నా తీసుకుని పక్కన ఉంచవచ్చు. ట్రెడిషనల్ కాకుండా, ట్రెడిషనల్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటాయండి, ఎవర్ గ్రీన్. అలా కాకుండా మోడల్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు డిజైనర్ పీసులు తీసుకోండి. అవి ఎప్పటికీ ట్రెండ్లోనే ఉంటాయి. సో ఒకరికి ఉన్నది కాబట్టి కాదు, మ్యారేజ్ టైంలోనే తీసుకోవాలనుకున్నా కూడా ఈ బంగారం పక్కన పెట్టి ఉంచడం కంటే కూడా మనకు అవసరం అనుకుంటే ఇలా స్కీమ్లో పెట్టి చక్కగా ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, పెట్టుకున్నాను నాడు పెట్టుకుంటారు. దానివల్ల మనకి ఏమీ రూపాయి నష్టం లేదండి. తర్వాత ఒక్క నిమిషం, మ్యారేజెస్ టైంలో ఇబ్బంది లేకుండా గోల్డ్ డబ్బున్న వాళ్ళు ఒక కాసు సంవత్సరానికి ఒక్క బేబీ ఉంటే, 2 బేబీస్ ఉంటే 2 కాసులు కొనుక్కోండి, లేదా 2 తులాలు కొనుక్కోండి. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇద్దరికి గోల్డ్ పెట్టాలండి. ఇది మన ఇండియాలోనే అందరూ చేస్తున్న పనే కదండి. ఇక ఐటమ్ అవసరం ఉన్నా లేకపోయినా వస్తు రూపేణ తీసుకుంటే బ్యాంక్లో కూడా పెట్టుకోవచ్చండి. స్కీమ్స్లో పెట్టుకోవడం వల్ల తరుగు మజూరీ ఉండదు, జిఎస్టీ ఒకటే పే చేస్తాం. ఒక పిల్లలు పెద్ద ఎదిగాక అప్పుడు మళ్ళీ స్కీమ్లో పెట్టి 1-2 ఇయర్స్ మ్యారేజ్ ఉందనగా అప్పుడు మళ్ళీ ఈ ఆల్రెడీ పెట్టుకుని యూజ్ చేసేస్తాం కదండి. మనం ఏదో ఒక వస్తువు తీసుకుని ఈ 20 ఇయర్స్ పెట్టుకుంటాం, చక్కగా పిల్లలకి పెడతాం. ఈ 20 ఇయర్స్ అయిపోయాక అప్పుడు మళ్ళీ ట్రెండ్ మారుతుంది. గోల్డ్ ఐటమ్స్ వేరే వేరే మోడల్స్ వస్తాయి కదండి, అవి తీసుకెళ్ళి మళ్ళీ స్కీమ్లో పెట్టి చక్కగా లేటెస్ట్ మోడల్స్ మ్యారేజ్ టైంకి 1-2 ఇయర్స్ ముందే రెడీ పెట్టుకోవాలండి. దగ్గరికి వచ్చాక హడావిడి అవుతుంది. 2 ఇయర్స్ ముందే అట్లా పెట్టుకుని పెట్టామనుకోండి స్కీమ్లో 1 ఇయర్ అయ్యాక కదా మనకు వచ్చేది. అలా 1-2 ఇయర్స్ బిఫోర్ ముందే ప్లాన్ చేసుకుని మొత్తం ఉన్న గోల్డ్ అంతా పెడితే ఒక వడ్లానం కానీ ఒక హారం కానీ మంచిగా కావాల్సిన ఒక డజన్ బ్యాంగిల్స్ కానీ తీసుకోవచ్చండి పిల్లలకి. లేదు అన్ని వెరైటీస్ తీసుకోవాలంటే లైట్ వెయిట్ లో చాలా వస్తున్నాయి, చక్కగా లైట్ వెయిట్ లో ఒక ఐటమ్స్ తీసుకోవచ్చండి. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉండవండి. చక్కగా పిల్లలిద్దరికి గోల్డ్ రెడీ అవుతుంది. ఈ లోపు మన అవసరాలకి బ్యాంక్ లో తాకట్టు పెట్టుకోవచ్చు. చక్కగా ఎన్న స్థలాలు కొన్నా ఏదైనా కొనుక్కున్నా కూడా అది మనకి వస్తు రూపంగా ఉంటేనే బ్యాంక్లో తాకట్టు పెట్టుకుంటారు కాబట్టి మనకి యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా సరే మనం బంగారం కొనేటప్పుడు రాళ్ళ వస్తువులు అసలు తీసుకోకూడదండి. 10 కాసులు అని చెప్పాడు అనుకోండి, మనం అమ్మితే 4 కాసులే వస్తుందండి. వాడికి అంత ప్రాఫిట్ ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఒక 100 రూపాయలు పెట్టి తీసుకున్నాము, 1 లక్ష రూపాయలు పెట్టి ఐటెం కొన్నాం అనుకోండి, నల్లపొసలు దండ తిరిగి ఇస్తే సగానికి సగం కూడా ఇవ్వడండి. మినిమం 60% తీసుకుంటాడండి. బ్యాక్ ఇస్తే 40,000 మనకి ఇస్తాడండి. ఎంత ఘోరం. అలా డైమండ్స్ కానీ ఏదైనా సరే నన్ను అడిగితే అది ఒక లెవెల్ దాటిపోతారు చూసారా, బంగారం కొనుక్కుని తరగకుండా వాళ్ళు ఆల్రెడీ అనుగ్రహిస్తారు. బాగున్న వాళ్ళకి సూట్ అవుతుందండి. మధ్య తరగతి వాళ్ళకి మాత్రం ఇది సూటబుల్ కాదు. ఒకవేళ ఇష్టమో కోరిక ఉంటే రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకుని సరదా తీర్చుకుంటే అయిపోతుందండి. ఇప్పుడున్న పెరుగుతున్న కాస్ట్లకు అసలు తీసుకోవడం వేస్ట్ అని నా ఉద్దేశం. డబ్బున్న వాళ్ళ విషయం వేరే అండి. మధ్య తరగతి వాళ్ళకి ఇలా వస్తే చాలా లాభపడతారు. టెన్షన్ లేకుండా పెళ్ళిళ్ళు చేయాలంటే చక్కగా మనకి పెళ్ళిళ్ళకి ఎంత పెడతాం, ఎన్ని కాసులు పెడతాం, ఎన్ని గ్రామ్స్ పెడతాం అన్నది నిర్ణయించుకుని ఎవ్రీ ఇయర్ చక్కగా పుట్టినరోజు నాడు పిల్లలకే కొంటాం. ఆ రోజు కూడా
పార్టీలు ఫంక్షన్స్ ఇట్లా హడావిడి లేకుండా ఆ డబ్బులు పెట్టి 1 గ్రామో 2 గ్రాములు కొనుక్కోండి. చెయ్యాలనుకుంటే సింపుల్గా చేయండి. 1 లక్ష ఖర్చు పెట్టే కాడ ఒక 10,000 ఖర్చు పెట్టి ఒక 90,000 పెట్టి గోల్డ్ కొనుక్కోండి, లేదా ఒక 20,000 ఖర్చు పెట్టుకోండి. మొత్తం అంతా హడావిడి చేసేసుకుని పెళ్లి టైంలో హడావిడి పడిపోతూ టెన్షన్స్ పడిపోతూ ఇట్లా చేసుకోవడం కంటే ఇలా నిదానంగా కొనుక్కుని ఒక పక్కన పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం గోల్డ్ ఉన్నా కూడా కొనుక్కోవాలని అంటానండి. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నవాడికైనా ఏదో ఒక అవసరం వస్తుంది. అవసరం లేని వ్యక్తి ఎవడూ ఉండదండి. చక్కగా పిల్లలు ఎదిగేసరికి ఆల్రెడీ గోల్డ్ ఉందండి, మాకేం అవసరం అంటారు కదా, అలా ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నానండి. ఆల్రెడీ గోల్డ్ ఉండి కూడా మాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు బిస్కెట్ రూపంలో సేవ్ చేసుకోండి. ఇది పిల్లలు ఎదిగే టైంకి, ఇద్దరు మగపిల్లలు ఉన్న వాళ్ళు కూడా, పిల్లలు కాలేజ్ టైంకి వెళ్ళేసరికి వేరే స్టేట్స్ వేరే కంట్రీస్ అట్లా వెళ్తున్నారు కదండి చదవటానికి కోసం. షూరిటీలు అడుగుతారండి. ఒక 10 lakhs అట్లా అమెరికా వెళ్ళాలన్నా షూరిటీ ఇమ్మంటున్నారు. అట్లా ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా క్యాష్ మాత్రమే చూపించాలంటండి. అలాంటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురొస్తాయి మనకి. కాలేజెస్లోనూ సీట్స్ రాక అట్లా డొనేషన్లు కట్టి జాయిన్ అవుతారు కదండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ గోల్డ్ ఆ టైంలో సేల్ చేసినా రీసేల్ చేసినా కూడా చాలా ప్రాఫిట్ వస్తుందండి. మనకి ఏ హెల్త్ బాగోపోయినా, ఎమర్జెన్సీ అయినా, ఇంట్లో ప్రతిదీ హస్బెండ్ మీద డిపెండ్ అయిపోయామనుకోండి, ఎమర్జెన్సీగా రోజులు కూడా రావచ్చు. మనం చూడొచ్చేమా, మనకి ఏమన్నా తెలుసా? మన లైఫ్ మనం ఇలా డిజైన్ చేసేసుకున్నంత మాత్రాన భగవంతుడు అన్నవాడు ఒకడు ఉంటాడు కదండి, ఏ నిమిషాన్ని ఏ మలుపు తిప్పుతాడో చెప్పలేము. సో అందరూ కేర్ఫుల్గా హస్బెండ్స్కి తెలియకుండా కూడా సేవ్ చేసుకుంటే నన్ను అడిగితే బెస్ట్ అంటానండి. ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఓకే మా వైఫ్ దగ్గర ఇంత గోల్డ్ ఉంది, ఇంత ఉంది మనీ, నేను నా దగ్గర ఉన్న మనీ ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదు, అది ఉంది కదా దాన్ని ఎలాగే ఉంటాయి అన్న ఆలోచనలో కూడా ఈ అబ్బాయిలు కొంచెం సేవింగ్లో వెనకబడతారండి. పాపం అమ్మాయిలేమో సేవ్ చేస్తున్నాం అన్న కాన్సెప్ట్లోనే ఉంటారు. అబ్బాయిలు చేసే పని అబ్బాయిలు చేస్తూ ఉంటారండి. అట్లా కాకుండా మీరు సేవ్ చేస్తున్న విషయం కూడా హస్బెండ్స్కి చెప్పకుండా ఎంతో కొంత సేవ్ చేయండి. ఎమర్జెన్సీ టైంలో అవసరాలకి మంచిగా లైఫ్ సెటిల్ అవ్వడానికి కూడా ఎంతో కొంత మనంటూ సేఫ్గా ఉండడానికి కూడా ఇది యూజ్ అవుతుందండి. చాలామంది ఆస్తులు ఉన్నాయి మాకేంటి లాస్ట్లో అమ్మేసి ఇట్లా గోల్డ్ కొనేస్తాము, అది కొనేస్తాము, పెళ్ళిళ్ళు చేసేస్తాము అంటారండి. అది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే అట్లా 5 years ముందే అమ్మేసుకోవాలండి. నేను చూశాను చాలా మందివి, వాళ్ళు అమ్మేస్తాము ఇలా చేస్తాము అంటారండి. లాస్ట్కి వచ్చాక పెళ్ళి 2 yearsలో మొదలు పెడతాం అనగా రీసేల్కి స్థలాలు కానీ పొలాలు కానీ పెడతారండి. స్థలాలు మెయిన్, పొలాలంటే కొంచెం అమ్ముడవుతాయి. స్థలాలు ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే అది 5 years అయినా అమ్ముడవని వాళ్ళు ఉన్నారండి. అప్పుడు పెళ్ళికి ఎంత టెన్షన్ పడవలసి వస్తుందండి. పెళ్లి ఖర్చులు, గోల్డ్ కొనాలి, అన్నీ అందులోనే పెట్టేస్తారండి ఒక ప్రాపర్టీ కొనేసి. ఆ తర్వాత వాళ్ళకి చుక్కలు కనిపిస్తుందండి, ఎందుకు ఇంత మిస్టేక్ చేసామో అనిపిస్తుంది. మ్యారేజ్ ఖర్చుల కోసం కూడా కొంచెం ప్రతి ఇయర్ ఇంత డిపాజిట్ చేస్తూ ఉండండి పిల్లలకి. సో అటు గోల్డ్, ఇటు మ్యారేజ్ ఖర్చులు మగపిల్లోడికి కావాలి, ఆడపిల్లకి కావాలి కాదంటారా? మగపిల్లోడి పెళ్ళప్పుడు కూడా అమ్మాయికి అన్నీ పెడతారండి. మినిమం మనకి ఎలా ఆచారం ఉందో అంతవరకు అయినా కూడా సేవ్ చేసుకోవాలి కదండి. సో అలాంటి టెన్షన్స్ ఏం లేకుండా చక్కగా ఒక పక్కన పెట్టుకోండి. ఒక పెళ్ళైపోయాక కూడా చాలా ఖర్చులు వస్తాయంటాయండి. వాటికి కూడా ఇప్పటి నుంచే అది కూడా లెక్క కట్టుకుని సేవ్ చేసుకోవాలండి. అలా సేవ్ చేసుకోవడం వల్ల జీవితం ప్రశాంతంగా వెళ్తుంది. ఇకపోతే మనం వృద్ధాప్యం కోసం కూడా స్పెషల్గా మనీ ఉంచుకోవాలండి. ఎవ్వరూ చూసే రోజులు కాదు ఇవి. చక్కగా ఒకటిగా
వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి ఒక మనీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవాలని కూర్చుని తినేలాగా, ఒక పని అమ్మాయిని పెట్టుకోగలిగేలాగా, మంచిగా ప్రశాంతంగా కూర్చుని హ్యాపీగా తిని ఆరోగ్యంగా ఉండగలిగేలాగా అది కూడా ఒక ప్లాన్ చేసుకోవాలండి. పెళ్ళయిన తర్వాత వచ్చే ఖర్చులు కూడా తద్దెలని, పండగలని, అల్లుడికి పెట్టడాలని ప్రతిదీ ముందే ప్రీ ప్లాన్డ్గా పెట్టుకున్న రోజున పిల్లలు పుట్టగానే స్టార్ట్ చేస్తే చాలండి. ఆ 20 years టైం కరెక్ట్గా సరిపోతుందండి. ప్రశాంతంగా వెళ్తుంది. ఎక్కువ ఆశపడి అయ్యి ఏయో చేసేసుకుంటూ డబ్బు గంట పరుగులు పెడితే లైఫ్లో ఏమి అనుభవించరండి. ముఖ్యంగా అబ్బాయిలు రెస్ట్ లేకుండా జాబులు చేస్తారండి. తిరిగి వెనక చూస్తే తన జీవితం అంతా జాబ్తోనే అయిపోతుంది. కొంచెం కూడా తనకంటూ ఒక మంచి పీస్ఫుల్ టైం పెట్టుకోడండి. అది తనంతట తానే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు వైఫ్ ఉంటే ఇంట్లో ఉంటుంది, తనకంటూ ఒక్కొక్క 1 hour దొరుకుతుంది. కానీ హస్బెండ్స్కి అట్లా దొరకదండి. ఉన్న టైం కూడా సంపాదన వైపు ఇంకా 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 డబ్బు అత్యాశ మీద పరుగులు పెడతా ఉంటే ఎక్కడ లైఫ్లో ఏమీ అనుభవించకుండానే చివరి వరకు సంపాదనతోనే వెళ్ళిపోతాడండి అబ్బాయి. అట్లా వెళ్ళటం కరెక్ట్ కాదు. ఫ్యామిలీతో డైలీ ఒక 1 hour గడపడానికి ఒక మంచి టైం తీసుకోండి. ఏం అవసరాలో చూడండి. హ్యాపీగా ఇంట్లో వాళ్ళని ఉంచడానికి చూడండి. మీరు అట్లా చూస్తున్నాడు వైఫ్ పిల్లలు కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడతారు. వాళ్ళు కూడా మీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మీరు పట్టించుకోవట్లేదు అనుకోండి, ఏముంది ఇరుగు పొరుగుతో మాట్లాడతారు, కాలక్షేపం అయిపోద్ది. కానీ బాండింగ్ అన్నది ఉండదండి. పిల్లలు ఎదిగే కూడా మనకు ఒక వయసు వచ్చాక వాళ్ళు మనం చూడరండి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఆప్యాయత చూపించినప్పుడు వాళ్ళు మాత్రం మన మీద ఆప్యాయత ఎందుకు చూపిస్తారండి. పిల్లల్ని చక్కగా పెంచండి. అన్ని విద్యా బుద్ధులతో పాటు మనీ మేనేజ్మెంట్ ప్రతి పిల్లలకి చెప్పాలండి. మన కష్ట సుఖాలు కూడా పిల్లలకి చెప్పాలి. అట్లా చెప్పలేకపోతే వాళ్ళకి ఏం జరుగుతున్నది ఫ్యామిలీలో, ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద ఎదిగే కూడా ఎలా డీల్ చేయాలన్నది కూడా కొన్ని విషయాలు తెలియదండి. ప్రతిదీ పిల్లలకి నేర్పించాలండి. చక్కగా పిల్లలకి నేర్పకూడదని ఎక్కడ ఎవరు చెప్పలేదండి. చక్కగా ఇంటి పనులు అన్నీ చక్కగా నేర్పండి. పెద్దదిగాక వాళ్ళకి బర్డెన్ కాదు. వాళ్ళు ఒక రూమ్ తీసుకుని హాస్టల్లో ఉండే కంటే కూడా ఒక రూమ్ తీసుకుని ఉండి వాళ్ళంతటా వాళ్ళు వండుకుని చక్కగా తిని ఆరోగ్యంగా ఉండి మంచిగా ఒక సత్ప్రవర్తన కావాలంటే పిల్లలకు కూడా అన్నీ నేర్పించాలండి. ఇంటి పనులు, వంట పనులు, మన కష్ట సుఖాలు అన్నీ తెలియాలండి. మనం ఏ వంటలో బాగోపోయినా ఒక గంట పడుకుంటే పిల్లలు వచ్చి మనకి హెల్ప్ చేయాలి. ఇది ఇప్పుడు ఈ టైంకి అవసరం. మంచిగా మనం పిల్లల్ని అలా పెంచగలిగినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారండి. మనకి ఏజ్ పైబడే కొద్దీ వాళ్ళని మనం ఇంకా కూర్చోబెట్టి ఫుడ్ పెట్టి తినమ్మా తాగమ్మా అని అనకూడదు. చక్కగా అన్ని పనులు నేర్పించాలండి. డైలీ యాక్టివిటీస్ వాళ్ళకి కూడా ఉండాలి. ఇంటి పనుల విషయంలో ఖచ్చితంగా చక్కగా పిల్లల్ని అలా పెంచుకుంటూ వాళ్ళకి ఒక సత్ప్రవర్తన ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు నేర్పగలిగితే పెద్దదిగాక మన మాట వాళ్ళే వింటారండి. మనం ఏం చెప్పకపోయినా వాళ్ళకి బాధ్యతలు అన్నీ తెలిస్తే వాళ్ళు బుద్ధిమంతుల్లా ఉంటారు. హ్యాపీ అండి. ఇంతకంటే లైఫ్కి ఏం అక్కర్లేదండి. ఆరోగ్యంగా ఉండండి. డైలీ ఒక 20 minutes వాకింగ్ చేయండి. టైం టు టైం తినండి. మంచి ఫ్రెండ్షిప్ చేయండి. హ్యాపీగా ఉండండి. బాయ్ అండి.